ఈ వీడియోలో మనం తులారాశి వారికి నూతన సంవత్సర కానుకగా 2025 సంవత్సర ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి తులారాశి వారికి ఈ సంవత్సర ప్రారంభంలో జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలిస్తే పంచమ స్థానంలో శని భగవానుడు, 6వ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో గురువు, వ్యయస్థానంలో కేతువు. ఇప్పుడు ఈ 4 గ్రహాల గురించే మనం ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు ఏ విధమైన ఫలితం ఇస్తుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా మరి మార్చి 29వ తారీఖు వరకు పంచమ స్థానంలో శనిగ్రహ సంచారం జాతకుడికి మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 5వ స్థానం అన్నది ఆలోచన విధానం, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. మరి 5వ స్థానంలో శని మందగ్రహం అవటం వల్ల జాతకుడు తొందరగా తన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతుంటాడు. అలాగే ఎక్కువగా తను తీసుకునే నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్ల చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవడంలో అయితేనేమి, స్పెక్యులేషను, షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో అయితేనేమి, అలాగే ముఖ్యంగా పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో ఎక్కువగా డ్రాగన్ అవుతూ ఉంటుంది. చాలా వరకు సరైనటువంటి నిర్ణయం చెప్పలేకపోవడం వల్ల ఈ ప్రేమ వ్యవహారాలు కూడా బ్రేకప్ అవుతూ ఉంటాయి. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో జాతకుడు అసంతృప్తికరంగా ఉంటుంది. అలాగే సంతాన ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా డిలే అయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా 5వ స్థానం బలంగా ఉంటేనే వృత్తి వ్యాపారాలు, వృత్తి వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు వృత్తిపరంగా కూడా చాలా స్లోగా నడడం, వృత్తిలో పెద్దగా ప్రోగ్రెస్ లేకపోవడం, ఇవన్నీ జాతకుడికి ఈ మార్చి 29 వరకు ఉండే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే 6వ స్థానంలోకి శని భగవానుడు మారాడో జాతకుడికి ఒక విధంగా సక్సెస్ స్టార్ట్ అయినట్టే. మళ్ళా 27 సంవత్సరాల తర్వాత తిరిగి మరి తిరిగి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి శని భగవానుడు తులారాశి వారికి విజయస్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పటిదాకా ఎంత ప్రయత్నం చేసినా రాని అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, తన కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే 6 నుంచి జాతకుడు మరి 12వ స్థానాన్ని కూడా శని భగవానుడు వీక్షించడం వల్ల జాతకుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలెడతాడు అన్నమాట. ఏదో షేర్ మార్కెట్లోనో, స్థిరాస్తి విషయంలోనో, ఏదైనా ఆస్తి కొనుగోలు విషయంలోనూ చాలా వరకు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ధనాన్ని చాలా పొదుపుగా వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇది ఒక విధంగా జాతకుడికి 2025 సంవత్సరంలో మరి మొదటి 3 నెలలు అయిపోయిన తర్వాత చివరి 9 నెలలు శని భగవానుడు తులారాశి వారికి అనుకూలించడం జరిగింది. శని భగవానుడు ఎప్పుడైతే అనుకూలిస్తాడో మిగతా గ్రహాలు కూడా ఆటోమేటిక్గా జాతకుడికి సహకరించి జాతకుడి యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. మరి మార్చి తర్వాత ఎవరైనా ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తామనుకున్న వాళ్ళు చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఓకే, శని ఫేవర్గా ఉన్నాడు. అయితే గురుగ్రహం మరి గత కొంతకాలంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురు భగవానుడు చాలా వరకు కార్యక్రమాలు మధ్యలో ఆగిపోవడం, మంచి కార్యక్రమాలు చేద్దామంటే చెడు ఎదురవ్వడం, పుణ్యానికి పోతే పాపం ఎదురంటే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఏదో విధమైన అవమానాలు, చెయ్యని తప్పుకు పనిష్మెంట్లు జరుగుతూ ఉంటాయి. మనీయా విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది, అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు కొంతవరకు ఏంటంటే మనకి ఈ ఫిబ్రవరి 4వ తారీఖున వక్ర గమనం నుంచి గురువు డైరెక్ట్ అవ్వడం, అక్కడ నుంచి మే 15 వరకు అష్టమ స్థానంలో ఉంటూ జాతకుడిని ఒక విధంగా పరిశోధనా రంగంలో ఉన్నవారికి
ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు ఈ గురువు అనుకూలిస్తాడు తప్ప మిగతా విషయాల్లో అభివృద్ధికరమైన విషయాల్లో పెద్దగా సహకరించడు. పుణ్య కార్యక్రమాలందు ఎక్కువ ఆసక్తి కలుగుతుంటుంది. అంటే 4, 8, 12 యాక్టివేట్ అవుతాయి. అంటే మోక్షాన్ని కోరుకునే వారికి, ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు గురువు అనుకూలిస్తాడు. మే 15 తర్వాత 9వ స్థానంలోకి గురుగ్రహ ప్రవేశం. ఇది జాతకునికి చాలా వరకు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉన్నత ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, అలాగే పుణ్య కార్యక్రమాలు దర్శిస్తారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జాతకుల్లో ఒక ఎదురంటే దైవ భావన పెరుగుతూ ఉంటుంది, ఒక ఆకర్షణ లభిస్తూ ఉంటుంది. జాతకుడు అదృష్టవంతుడిగా మారుతాడు. అంటే అప్పటిదాకా ఏదో బ్యాడ్ లక్ లాగా ప్రతిదీ చేయదగో చేజారిపోవడం, ఒకేసారి జాతకుడు స్థితిగతులు మారుతాయి, అతని నడవడిక, ఆలోచన, అలవాట్లు మారుతాయి. అందుకని 9లో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకుడు చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడతాడు, కొత్తగా మంచి అలవాట్లు నేర్చుకుంటాడు, విద్య యందు శ్రద్ధ పెరుగుతుంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు, తన యొక్క ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాడు, డ్రెస్ విధానంలోనూ అలవాట్ల విషయంలో సాంప్రదాయంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. ధర్మాన్ని రక్షించి దానివల్ల ఉపయోగం పొందుతూ ఉంటాడు. అలాగే ఎక్కువగా ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నవాళ్ళో వాళ్ళ యొక్క ప్రవర్తనలోనూ అలవాట్లోనూ వారు ఇచ్చినటువంటి ప్రొడక్ట్లో కూడా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, అటువంటి అవకాశాలు రావడం కానీ, దేవస్థానాలు, అలాగే పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలను పాల్గొనడం, గురువుల్ని వాళ్ళని పోషించడం, పెంచడం, వాళ్ళని అభివృద్ధికి కారణం అవడం, వాళ్ళు చెప్పింది నడుచుకోవడం, ఏదైనా మొత్తం కంప్లీట్ చేంజ్ ఈ తులారాశి వారికి ద్వితీయార్థంలో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా జాతకుడికి ప్రారంభంలో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అటు శని భగవానుడు మరి 9 నెలలు, అంటే ఇంచుమించుగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, మరి గురు భగవానుడు మే నుంచి ఇంచుమించు 1 సంవత్సరం అనుకుందాం, మరి 2020 చివరి భాగం, రెండు కూడా అంటే ఒక విధంగా జాతకుడు ప్రోగ్రెస్ నెమ్మదిగా 2025వ సంవత్సరంలో అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇక కేతువు, రాహు 12వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మే 18వ తారీఖు దాకా అనవసర వ్యయాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటాడు, అక్కర్లేని వాడిని చుట్టుపక్కల పెంచి పోషిస్తూ ఉంటాడు, డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత బాధపడుతుంటాడు, చాలా పనికిమాలిన వస్తువులు, అనవసర వస్తువులు కొనడం, పనికిరాని వ్యక్తులను చేరదీయడం, వాళ్ళకి ఏదో ప్రోత్సహించడం, వాళ్ళకి ఏదో పెంచడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద టోటల్గా మనీ అంతా వేస్ట్ అవుతుంది, ఏమీ ఉపయోగం అందులో కనబడదు. ఈ విధంగా ఉంటే మే 18వ తారీఖున వక్రగమనంలో ఉన్నటువంటి కేతువు 11వ స్థానంలోకి వాడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే జాతకుడికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకునే విధంగా అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ, ఒక గొప్ప మేధావి కానీ మీకు పరిచయమై వారి యొక్క సలహాలు, సంప్రదింపులతో మీ యొక్క జీవన విధానాన్ని, లైఫ్ స్టైల్ని, ఆదాయ మార్గాల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే చాలా వరకు మనీ ఖర్చు పెట్టే విషయంలో కానీ, ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో పెద్దవారు, మేధావులు, అనుభవజ్ఞుల సలహా తీసుకొని దాన్ని అమలుపరచడం వల్ల చాలా వరకు గతంలో చేసినటువంటి పొరపాట్ల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ యొక్క తాతగారు, అంటే తల్లితరపు అమ్మమ్మలు, తాతగారులు, మేనమామలు, ఈ తల్లితరపు బంధువులంతా కూడా చాలా వరకు మీకు ఎంకరేజ్గా ఉండి మీ అభివృద్ధికి ఒక విధంగా కారణమవుతూ ఉంటారు. మీకు ఏదన్నా ఒక ప్రయత్నం చేయడంలో ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యే విధంగా వారు మీకు సహకరించే అవకాశం ఉంది. దానికి అదనంగా దైవభక్తి కూడా తోడవుతుంది. కేతువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు విఘ్నేశ్వరుని ఆరాధించి ఏదైనా కొత్త పని ప్రారంభించడం వల్ల ఆ స్వామి అనుగ్రహంతో ఆ పని నిరాటంకంగా ఎక్కడా బ్రేక్ లేకుండా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి మే 18 తర్వాత విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ విఘ్నేశ్వరుని ఎక్కువగా పూజించడం, విఘ్నేశ్వరుని యొక్క క్షేత్రాలైనటువంటి కాణిపాకం లాంటి క్షేత్రాలు దర్శించడం వల్ల కూడా ఎక్కువగా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు
చాలా వరకు 6వ స్థానంలో రాహు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే రాహు మరి వక్రగమనంతో 5వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. మనకి మే నెల 18వ తారీఖు నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు జాతకుని నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోతుంటాడు. ఒక విధమైనటువంటి దురాశ, ఆశ లాంటిది కలగడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్, రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈజీ మనీ కోసం ఆశపడి ఏదైనా స్పెక్యులేషన్ లాంటివి, జోదం లాంటివి ఇటువంటి వాటిలో పాల్గొనడం, లేదంటే కొంతమంది కొత్తగా ఈజీగా మనీ సంపాదించే వ్యాపారాలు లాంటివి చేయడం వల్ల చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దురాశకు పోకుండా నిజాయితీ మార్గాలు అన్వేషిస్తూ నిజాయితీగానే వెళ్ళాలి తప్ప ఏమాత్రం ఈజీ మనీ, ఈజీ ఎర్నింగు లాంటివి ఆశపడడం వల్ల చాలా టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. బట్ ఈ సమయంలో ప్రేమ వ్యవహారాల్లో మోసపోవడం కానీ, బ్రేకప్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే పరిచయం లేని వ్యక్తులతో మోసపోయే సూచనలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి మరి ఏదో ఈ ఆన్లైన్ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వాళ్ళు పెట్టిన మెసేజ్లు నమ్మి నిజమనుకొని వాళ్ళకి ఏదన్నా మనీ లాంటి సహాయం చేయడం కానీ, వారిని ఏదన్నా ప్రోత్సహించడం కానీ, సూటీ పెట్టడం లాంటివి చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక స్కామ్లో ఇరుక్కొని అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిచయం లేని వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్వస్తి.